హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఉపాధ్యాయ మిత్రులు మనము ఏదైతే రిప్రజెంటేషన్ పెట్టామో ప్రభుత్వ పరంగా, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు కూడా టెట్ ఉత్తీర్ణత అయి ఉండాల్సి ఉంటుంది. అది కూడా సెప్టెంబర్ 2028. సో మరి ఈ విషయంలో ప్రభుత్వ పరంగా కావచ్చు, ఉపాధ్యాయ సంఘాల పరంగా కావచ్చు, చాలా కృషి జరిగింది. దాని ఫలితమే మరి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా స్పెషల్ టెట్ మరి సంవత్సరంలో 2 సార్లు, మరి ఇది కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే. మరి ఉపాధ్యాయులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దాదాపు మరి ఆన్ రోల్ మనకు తెలిసిన విషయం ఏంటంటే 20,000 మంది ఉపాధ్యాయులు ఇంకా పాస్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకా 20,000 మెంబర్స్ ఇంకా పాస్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా మీరు అప్లై చేసి కొద్దిగా మనం స్ట్రాటజీగా ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్గా విల్ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్. ఎందుకంటే ఎంతో మందికి విద్యను అందించిన ఉపాధ్యాయులకు టెట్ ఎగ్జామ్ ఒక పెద్ద ఇది కాదు. తలుచుకుంటే వారు ఒకసారి పట్టుబట్టినట్టయితే డెఫినెట్గా విల్ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్. సో మరి ఒకసారి గుర్తుంచుకోండి, మనందరం కూడా ఉపాధ్యాయులు ఎవరైతే ఇంకా రాయాల్సి ఉందో మరి రేపటి నుంచి, అంటే సెప్టెంబర్ 22 జూలై 22 రేపు స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి 29th జూలై దాకా మనం అప్లై చేసుకోవచ్చు. సో దాదాపు 8 డేస్ మనకు అవకాశం ఉంది. మీరందరూ కూడా అప్లై చేయాలి. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 7th నుంచి 10th వరకు ఉంటుంది. సో మరి సెప్టెంబర్ 7th, 8th, 9th 4 రోజులు ఉంటుంది. రిజల్ట్స్ వచ్చేసి 28 సెప్టెంబర్ నుంచి 30th మధ్యలో వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ టీచర్స్కు విలంబన ఏంటిదంటే, చాలామంది ఉపాధ్యాయులు ఎస్జిటిగా పనిచేస్తున్న వాళ్ళకి బిఎడ్ చదివి ఉంటారు. సో కాబట్టి అక్కడ ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే బేసిక్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా పేపర్ 1లో మనకు వచ్చేసి చైల్డ్ పెడగాలజీ, ఇంగ్లీష్, మాతృభాష 1, 3 అయిపోయినాయి. 4 పరిసరాల విజ్ఞానము, అదేవిధంగా మ్యాథమెటిక్స్. మనం చూసినట్టయితే ఈ 5 సబ్జెక్టులలో మనం ప్రైమరీ టీచర్స్ రాయాల్సి ఉంటుంది. ఎస్జిటి టీచర్స్ ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీరందరికీ కూడా చైల్డ్ పెడగాలజీ, అదేవిధంగా మాతృభాష, ఆంగ్లము, ఇంగ్లీష్, దెన్ మ్యాథమెటిక్స్ అండ్ పరిసరాల విజ్ఞానం. సో బేసిక్గా మనం చూసినట్టయితే దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా 1st to 5th బుక్స్ స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేయండి. ముఖ్యంగా తెలుగు అకాడమీ నుంచి పబ్లిష్ అవుతున్న బాల్య దశ వికాసము ఏదైతే మనం చూసినట్టయితే డిఎల్ఈడిలో సైకాలజీ పేపర్ అంటారు, లేదా చైల్డ్ పెడగాలజీ పేపర్ అంటారు. దాదాపు అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అంటే పరిసరాలు 1st to 5th వీటి మీద ఒక్కసారి మీరు అంతా కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే డెఫినెట్గా ఫస్ట్ పేపర్ ప్రిపేర్ అన్నవారు కూడా గెట్ త్రూ అవుతారు. ఎందుకంటే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఉపాధ్యాయ మిత్రులు క్వాలిఫై కావాలి, అంతేగాని మార్క్స్ స్కోర్ చేసి మనకి ఎక్కడ అడిక్షన్ కాదు. కాబట్టి మన ఉపాధ్యాయులకు కొందరు చైల్డ్ పెడగాలజీలో పట్టు ఉండొచ్చు, కొందరికి ఇంగ్లీష్లో పట్టు ఉండొచ్చు. మరి 1-2 సబ్జెక్టులు మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే, ఒకవేళ మ్యాథమెటిక్స్ విద్యార్థి ఉన్నట్టయితే సైన్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మనం స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా గెట్ ఆన్ అవుతాం. మరి ఉపాధ్యాయులకు మన స్ట్రాటజీ చెప్పాల్సిన అవసరం లేదు, మనం అంతా ఉపాధ్యాయులం కాబట్టి. సో ఒకటి గుర్తుంచుకోవాలి, మరి ఈ బుక్స్ ఒకసారి మీరు పెట్టుకొని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టయితే డెఫినెట్గా ఫస్ట్ పేపర్లో యూ విల్ గెట్ ఆన్. ఒకటి మనం ఏమంటున్నామంటే 5 సబ్జెక్టులు ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్ కూడా 30 మార్కులు వస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకైతే 60 మార్కులు, బీసీ ఉపాధ్యాయులకైతే 75 మార్కులు, ఓసీ ఉపాధ్యాయులకైతే 90 మార్కులు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటిదంటే, అది ఓపెన్ కేటగిరీ వాళ్ళైనా కూడా ఏదైనా ఒక 3 లేదా 4 సబ్జెక్టు మీద కాన్సన్ట్రేట్ చేస్తే గెట్ ఆన్ అవుతాం. అదేవిధంగా బీసీ ఉపాధ్యాయులు అయితే 3 సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే డెఫినెట్గా గెట్ ఆన్ అవుతాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఎవరైనా కూడా 2 సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మనం 60 మార్కులు, 75 మార్కులు, 90 మార్కులు ఇవన్నీ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
సో నేనేమంటున్నానంటే ఎస్జిటి లేదా ప్రైమరీ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా స్ట్రాటజిక్గా ప్రిపేర్ కాండి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా నోటిఫికేషన్స్ టూ టైమ్స్ ఇస్తా అంటున్నారు, కానీ ఎక్కడ కూడా సిలబస్లో ఏమన్నా తగ్గింపు కానీ మార్క్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్లో ఏమన్నా సడలింపు కానీ ఎందుకు లేదండి అంటే ఇది టెట్ నామ్స్కు విరుద్ధంగా ఉంటుంది కాబట్టి, ఎన్సిటి మరియు టెట్ నామ్స్కు విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా మనకు క్వాలిఫైయింగ్ మార్క్ వెసులుబాటు ఇవ్వలేదు. సో కాబట్టి ప్రైమరీ ఎస్జిటి టీచర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మరి నేను అంటున్నాను 60, 75, 90 మార్క్ పెట్టుకొని, అంటే ఒక్కొక్కరికి ఒక్క సామాజిక వర్గంలో కమ్యూనిటీ పరంగా ఉంటారు కాబట్టి మీరు ఆ మార్క్ పెట్టుకొని ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్గా విల్ గెట్ ఆన్. సెకండ్ పేపర్ వచ్చేసి బయోసైన్స్ అండ్ సో స్టడీస్ సంబంధించి ఉంటుంది. బయోసైన్స్ మ్యాథమెటిక్స్ ఆబ్లిక్. ఓకే, సెకండ్ పేపర్లో 2 పేపర్లు ఉంటాయి. ఆ పేపర్ 2లో మనం చూసినట్టయితే చైల్డ్ పెడగాలజీ, ఇంగ్లీష్, తెలుగు 3 ఉంటాయి కామన్గా. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, బయోసైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ముఖ్యంగా ఎవరైతే మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్స్, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్, బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్స్ ఈ పేపర్ రాయాలి. సో మరి ఇక్కడ కూడా మనం కొద్దిగా స్ట్రాటజీగా ప్రిపేర్ అయినట్టయితే గెట్ ఆన్ అవుతాం. మ్యాథమెటిక్స్ సంబంధించిన వ్యక్తులైతే మరి మ్యాథమెటిక్స్ 30 చేసినట్టయితే మిగతా సబ్జెక్ట్స్లో మనం తీసుకున్నట్టయితే ఇంగ్లీష్, తెలుగు, చైల్డ్ పెడగాలజీ 60 మార్కులు రావాలంటే ఇంకొక 30 మార్కులు, 3 కలిసి కదా, 75 మార్కులు రావాలంటే 3 కలిసి ఇంకా 40 మార్కులు. సో ఈ విధంగా మనం ప్రిపేర్ కావాలి. ఇంకో పేపర్ వచ్చేసి సో స్టడీస్. దీంట్లో మనం చూసినట్టయితే చైల్డ్ పెడగాలజీ, ఇంగ్లీష్, తెలుగు మరియు సో స్టడీస్ 60 మార్కులు ఉంటాయి. ముఖ్యంగా సో స్టడీస్ స్కూల్ అసిస్టెంట్స్ ఈ పేపర్ రాస్తుంటారు. సో మనం కావాల్సిన మార్కులు కావాలంటే మనం ఒకవేళ సో స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ అయితే మన సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయితే ఈజీగా 60 మనం ఆ స్కోర్ చేసినట్టయితే గెట్ ఆన్ అవుతాం. అయితే ఒక్కటే ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే తెలుగు పండితులు కావచ్చు, హిందీ పండితులు కావచ్చు, లేదా ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఈ పేపర్స్ దీంట్లో సెకండ్ పేపర్లో ఐదర్ మ్యాథమెటిక్స్ పబ్లిక్ సైన్స్ లేదా సో స్టడీస్ ఎంచుకోవాల్సి వస్తుంది. అప్పుడు కొద్దిగా డిఫికల్టీ ఏర్పడుతుంది. కానీ ఒకటి గమనించాలి, మీరు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అయితే ఇంగ్లీష్లో 30 మార్కులు, తెలుగు పండిత్ అయితే తెలుగులో 30 మార్కులు, హిందీ పండిత్ అయితే హిందీ మార్కులు 30 తెచ్చుకున్నట్టయితే ఇంకా 30 or 45 లేదా కొద్దిగా ఓపెన్ కేటగిరీలో 60 అంటే మనము ఇంకా ఏదైనా 2 సబ్జెక్టులో పర్ఫెక్ట్ అయినంత డెఫినెట్గా విల్ గెట్ ఆన్. సో ముఖ్యంగా ఉపాధ్యాయ మిత్రులకి చెప్పేది ఏంటంటే నాకు తెలిసి మీకు తెలిసినంత స్ట్రాటజీస్ ఎవరు తెలియవు. సో డెఫినెట్గా మీరు ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయ్యి ఈ 20,000 మెంబర్స్ మిత్రులు కూడా ఈ ఫస్ట్ టెట్నే క్వాలిఫై అయినంటే మనము అంటే మన యొక్క సబ్జెక్ట్ ఎంత ఉందన్నది చాలామంది తెలుస్తుంది. ఎందుకంటే మనము ఉపాధ్యాయులం, మనం చాలామందికి మార్గనిర్దేశనం చేస్తాము. మరి అనుకోకుండా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మనం టెట్ రాయాల్సి వస్తుంది. చాలామంది ఉపాధ్యాయులు పాస్ అయ్యారు, మనం అందరం కూడా పాస్ అవుతాము. సో ఆల్ ద టీచర్స్ హు ఆర్ రైటింగ్ టెట్ మీరందరూ కూడా రేపటి నుంచి అప్లై చేయండి. అప్లై చేసి సీరియస్గా ఒక 1 month ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్లీ విల్ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్. ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్, యువర్ డాక్టర్ కోలా. బాయ్.